వినండి బాగా. ఈ రాజకీయ నాయకులు దొంగలు, గజ దొంగలు అని రుజువైపోయింది. నిన్న స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామి వచ్చాడు. ఏమి ప్రకటించాడు కుమారస్వామి? 4 నెలలు మీకు జీతాలు లేవు, ఇంకో 3 నెలలు ఓపిక పట్టండి. ఒరే బుద్ధి లేని కుమారస్వామి, నీకేమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? మీ నాన్న దగ్గర నుంచి ఏమి నేర్చుకోలేదా? నువ్వు బీజేపీ ప్యాకేజ్ స్టార్ అయ్యావు. 7 నెలలు జీతాలు లేకుంటే ఎవరైనా బతకగలరా? 7 రోజులు నువ్వు బతకలేవే. నీకంటే 1000 కోట్లు ఆస్తుంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 1000 కోట్లు దోచుకున్నారు మీరు. నువ్వు, మీ నాన్న, మీ కుటుంబం, ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. ఎలాగా జీతాలు లేకుండా కార్మికులు కష్టపడతారు? బుర్రుందా నీకు? బుర్రుందా? వీళ్ళకంటే బుర్రలేదు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, మంత్రులకి. ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తుంది. వాళ్ళు అడగలేరు, వాళ్ళు ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే చంద్రబాబుని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు. మీడియా మిత్రులు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళేదో పెద్ద పుటింగల్లాగా. అందుకే నిన్న ఇలాంటి యూజ్లెస్ మంత్రులు వెళ్ళే కుంభమేళలో 300 మంది చనిపోయారు. 30 మంది కాదు, 300కు పైగా. దాని మీద నేను సుప్రీంకోర్టులో నిన్నే ఢిల్లీ నుంచి వచ్చా. బిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి విఐపి, అది ఏ మందిరంకైనా, అది తిరుపతి అవ్వచ్చు, కుంభమేళ అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, ఎవరికైనా రాజకీయ నాయకుడికి, దొంగలకి, గజ దొంగలకి, ఈ అదానీలకి, ఈ మెగా కృష్ణరెడ్డి ఒకవేళ స్వర్గం వెళ్ళాలంటే వాళ్ళు ఏమైనా విఐపి పాస్తో ఎన్నుకొని వెళ్తారా? అందరిలాగే వాళ్ళు వెళ్ళమనండి. ఏ విఐపి, ఏ మందిరాల్లో విఐపి ఎంట్రన్స్ ఉండకూడదు. చూసారా, నేను అమెరికన్ సభల్లో మాట్లాడినప్పుడు బిల్ క్లింటన్ టెంటలో ప్రెసిడెంట్గా 97 అక్టోబర్ 4ని నా సభలో కిందన కూర్చున్నాడు ప్లాస్టిక్ చైర్లో, ఒక ప్రెసిడెంట్ అయ్యుండి. జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే చనిపోయాడు. మా వీడియోలు చూడండి. ఆయన 3rd రోలో కూర్చున్నాడు, ముందుకు కూడా రాలేదు, 3వ రోలో కూర్చున్నాడు.